కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమ్మరపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఏసపల్లి ఆర్మూర్ మండలంలో నివాసముంటున్న టేకు చిరంజీవి అనే అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుండి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన టేకు చిరంజీవి హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను పగలంతా తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. ఇతను తన మారుతి కారులో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని వేరువేరు గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడన్నారు. గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి సుమారు 66 గ్రాముల బంగారం దొంగిలించాడని తెలిపారు. చిరంజీవి నుండి దొంగ సొత్తు కొనుగోలు చేసిన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండల కేంద్రంలో బంగారు షాపు నడుపుకొని జీవిస్తున్న కొండూరు గ్రామానికి చెందిన బంగారు నర్సయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను నందిపేటలో బంగారు షాపు నడుపుతూ తక్కువ ధరకు దొంగిలించిన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కమిషనరేట్ పరిధిలో దొంగతనాల నివారణకు పోలీసులు నిఘా పెంచుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లాక్డ్ హౌసెస్ ఉంటే అది ఫస్ట్ రెక్కీ చేస్తారు. సో డే టైంలో మొత్తం ఐడియా గురించి ఐడియా లేదు, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వాళ్ళు తిరుగుతారు ఊళ్ళో. డే టైంలో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటే వాళ్ళు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసుకొని ఈ విల్ సెండ్ హిమ్ మార్క్ చేసుకొని వాట్సాప్లో, తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు. ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్తగా కాబట్టి అతనికి అంత లొకేషన్ ఐడియా లేదు. సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేర్ ఇది అఫెన్స్ చేయవచ్చు. అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు. 22nd, 23rd, 24th జూలై రోజు కూడా ఇట్లా జరిగింది. కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్లో. ఇది కాకుండా కూడా ఇది చేస్తారు. ఈస్ దాట్ మచ్ కమిటెడ్. ఇది కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఇది అఫెన్స్ చేశారు కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ దొరుకుతుంది. కానీ ఈ అఫెన్స్ అయిన తర్వాత, స్పెషల్లీ సిరీస్ ఆఫ్ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీం పెట్టడం జరిగింది. దీంట్లో లెడ్ బై ఏసీపీ కరీంనగర్ టౌన్, హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ కరీంనగర్ రూరల్ డివిజన్ వెంకట స్వామి, ఏసీపీ సిసిఎస్ నరసింహులు గారు, దెన్ ఇన్స్పెక్టర్ తిమ్మాపూర్ సదన్ కుమార్, ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రకాష్, ఎస్ఐ ఎల్ఎండి శ్రీకాంత్, దెన్ సిసిఎస్ టీమ్ అండ్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, నరేష్ అండ్ జయపాల్. విత్ దెమ్ 2 సెపరేట్ టీమ్స్ వర్ ఫామ్. తర్వాత వీళ్ళు మొత్తం సీసీటీవీ కెమెరాస్ అని కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేశారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి వెహికల్ ఇది యూజ్ చేసిన వెహికల్ ట్రేస్ అయింది. ఆ తర్వాత బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ అక్యూజ్ కి పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం తర్వాత ఈ కన్ఫెస్డ్ ఇది అన్ని ఒక లోకల్ జ్యువెలరీ స్టోర్ పర్సన్ కి అమ్మేశారు నిజామాబాద్ లో నందిపేట మండలం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ రికవరీలో స్టోలన్ ప్రాపర్టీ 18 తోలా గోల్డ్, 164 తోలా సిల్వర్ అండ్ 1 lakh రూపీస్ క్యాష్ ఇది దొరికింది. 1 మొబైల్ ఫోన్ అండ్ 1 మారుతి ఫ్రాంక్స్ కార్. ఇది కాకుండా అఫెన్స్ కోసం యూజ్ చేసిన ఐటమ్స్ ఐరన్ రాడ్స్, హ్యామర్, స్క్రూ డ్రైవర్, చిజల్, తర్వాత మాస్క్ అండ్ గ్లవ్స్ ఇది కూడా అక్యూజ్డ్ పొజిషన్ లో దొరికింది. ఇతని మీద ఇంతకుముందు అఫెన్స్ లేదు, ఫస్ట్ టైం అఫెండర్. కానీ ఈజీ మనీ కోసం ఇది అఫెన్స్ మొత్తం చేశారు. ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు వరకు ముగ్గురుది ఇన్వాల్వ్మెంట్ మనకి నోటీస్ లో వచ్చింది. దీంట్లో 2 అరెస్ట్ జరిగింది అండ్ దీంట్లో ఒక పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్. వీళ్ళ కోసం కూడా అవర్ టీమ్ ఇస్ ట్రేసింగ్ దట్. ఇది కాకుండా జనరల్ కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ రీసెంట్ జరిగినాయి కాబట్టి ప్రివెంటివ్ పోలీసింగ్ మీద మేము ఫోకస్ చేశాము. ఇంతకుముందు సమ్మర్ సీజన్ లో కూడా చాలా జరిగింది. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ లో కూడా నేను అన్నాను ఏంటి అంటే, ఇక్కడ జనరల్ హ్యాబిట్ ఏంటి అంటే జనాలకి ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాలో వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పడుకుంటారు. సో ఇట్లా చేస్తే అఫెండర్స్ కెన్ ఈజీలీ మార్క్ దిస్ హౌసెస్. ఆ తర్వాత లాక్ ఉండకపోతే, ఇన్సైడ్ లాక్ ఉండకపోతే ఈజీగా దొంగతనం చేయవచ్చు. సో దీని గురించి అప్పుడు ఐ మేడ్ అవేర్నెస్ రిగార్డింగ్ దిస్. ఇట్లా జరుగుతుంది. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి, దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాము. రీసెంట్ గా హైవే పెట్రోల్ కూడా అది తిమ్మాపూర్ సైడ్ అది స్టార్ట్ అయింది. ఇది కాకుండా
ఎక్కడెక్కడ ఇది హాట్స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్క్ చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దెన్ టౌన్లో మంచిగా ఉంది నైట్ పెట్రోలింగ్, దీంట్లో కూడా కొన్ని చేంజెస్ మేము చేస్తాము. యాజ్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ కమ్యూనిటీ కాంటాక్ట్ కాటన్ సర్చ్ ఆపరేషన్, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్లస్ మాస్ చెకింగ్ కూడా టౌన్లో స్టార్ట్ అయింది, ఇంకా అదర్ ప్లేస్లో డిస్ట్రిక్ట్లో కూడా స్టార్ట్ చేస్తాము.